హలో పోలీస్. అసలు పోలీస్ వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసినారు? అక్కడ వారు డ్రగ్స్ యూజ్ చేయడం జరిగింది. ఇందులో నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకియోట్రోపిక్ సబ్స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం సెక్షన్ 8 కింద ఎవరైనా డ్రగ్స్ ప్రిపేర్ చేయడం గానీ, ట్రాన్స్పోర్ట్ చేయడం గానీ లేదా కన్జ్యూమ్ చేయడం గానీ చేస్తే అది నిషేధం. సెక్షన్ 275 ఆఫ్ BNS 2023 ప్రకారం ఎవరైతే డ్రగ్స్ ని సేల్ చేసినా, కన్జ్యూమ్ చేసినా లేదా ట్రాన్స్పోర్ట్ చేసినా వారికి అప్ టు 6 months ఇంప్రిజన్మెంట్ అండ్ 5,000 ఫైన్ విధించబడుతుంది. అలాగే NDPS యాక్ట్ లో ఏం చెప్తారంటే సెక్షన్ 21 కింద ఎవరైతే స్మాల్ క్వాంటిటీలో డ్రగ్స్ తీసుకుంటారో వాళ్లకు 1 year వరకు జైలు శిక్ష మరియు 10 to 9 వరకు ఫైన్ ఉంటుంది. అలాగే కమర్షియల్ క్వాంటిటీలో డ్రగ్స్ తీసుకున్నట్లయితే 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాలు జైలు శిక్ష మరియు 1,00,000 నుండి 2,00,000 రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. ఎవరైతే కుకైన్, హెరాయిన్, మార్ఫిన్ లాంటివి తీసుకుంటారో వాళ్ళ సెక్షన్ 27 ప్రకారం సంవత్సరం పాటు కఠిన కారాగార శిక్ష, 20,000 జరిమానా పడుతుంది. అదే డ్రగ్స్ తీసుకున్నట్టయితే 6 నెలల పాటు జైలు శిక్ష, 10,000 జరిమానా పడవచ్చు. తెలంగాణ హైకోర్టు ఇటీవల కేసులలో నేరస్తులకు సుదీర్ఘ శిక్షను 20 సంవత్సరాలు విధించబడింది. ఇది రాష్ట్రంలోని జీరో టాలరెన్స్ ను ప్రతిబింబిస్తుంది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో దోషులుగా నిర్ధారించడానికి ప్రత్యేక పాత్ర పోషించింది. నేటి యువతరం మెంటల్ స్టెబిలిటీ లేకుండా మరియు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ద్వారా డ్రగ్స్ తీసుకోవడానికి పాల్పడుతున్నారు. మనం చట్టాలను బలపరచడం లేదా శిక్షలను పెంచడం మూలాన ఎటువంటి ఉపయోగము లేదు. మనం రిహాబిటేషన్ సెంటర్స్ ను తీసుకురావాలి మరియు పిల్లల్లో అవేర్నెస్ కల్పించాలి. వీళ్ళు ఎలాంటి ధోరణికి పాల్పడకుండా చేయాలి. ఇలాంటి యాక్టివిటీస్ మీ సరౌండింగ్స్ లో ఎక్కడన్నా గమనించినట్లయితే ఈ కింద నంబర్ కి మిస్డ్ కాల్ ఇవ్వండి. చూస్ లైఫ్, చూస్ ఫ్రీడమ్, చూస్ హెల్త్, సే నో టు డ్రగ్స్.